అతనికి సంజీవని మంత్రమును వరప్రదానం చేశాడు కదా, దానిని అతడు దుర్వినియోగం చేశాడు. పిదప అమృత ప్రాప్తి కొరకు సాగరమథనం చేయవలసి వచ్చింది. ఆ కారణముగానే తమను అర్థిస్తున్నాను. హిరణ్యకశిపును కేవరాలు ఇవ్వరాదని. ఇంతవరకు అటువంటి ఆచారం ఏదీ లేదు, ఎలాంటి తార్కాణమూ లేదు. ఎవరు కూడా తపస్వికి వరప్రదానం ఇవ్వకుండా ఉండలేదు. నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. హిరణ్యకశిపునికి ప్రత్యక్షం కాకుండా ఉంటాను. ఒకవేళ వెళ్ళవలసిన పరిస్థితి వస్తే నేనిచ్చే వరప్రదానం వలన సృష్టికి ప్రమాదం వాటిల్లదు. కానీ దేవేంద్ర, అంతటి కఠోర తపస్సు ఒక సాధారణ వ్యక్తికి సాధ్యం కాదు. నేను యథాశక్తి ప్రయత్నించి ఎవరి వలన ఏ ప్రమాదం రాకుండా చూస్తాను. ధన్యవాదములు ఆది ప్రజాపతి. తమకు శతకోటి ధన్యవాదములు. ఏదో బహు గంభీర ఆలోచనలో మునిగిపోయినట్లున్నావు మహాదేవి. ఆ సుందరవదనం అన్యమనస్కంగా గోచరిస్తూ ఉన్నది. నీ ఆలోచనలో నేను పాలుపంచుకోకూడదా? తమ వద్ద ఏ రహస్యాన్నైనా దాచగలమా స్వామి? తమరు తప్ప ఇంకెవరు తెలుసుకోగలుగుతారు? సకల ప్రాణుల హృదయ భావాలని తెలుసుకోగలరు. సర్వాంతర్యామి, సత్యమే పలికారు. ఆశ్చర్యకరమైన చిత్రమైన సందేహం నాలో కలుగుతున్నది. అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నీ అందమైన పలుకులతో వినాలనుకుంటున్నాను దేవి. అదే ఆలోచిస్తున్నారు కమలనైనా. తమ చర్యలెంత నిగూఢమైనవి! పితాపుత్రుల గుణాలలో అంత అంతరమా? అగ్నికి, జలమునకు, సూర్యునికి, చంద్రునికి ఉన్న భేదంలా ఆకాశానికి, ధరిత్రికి ఉన్నంత భేదంలా ఉన్నది. పిత హిరణ్యకశిపుడు తన నోట పలికిన పలుకులన్నీ తమను నిందించే అపశబ్దాలే. కాని తన పుత్రుడు మాత గర్భం నుండే తమ నామం జపిస్తున్నాడు. ఎంత మధుర స్వరంతో తమ నామం స్మరిస్తున్నాడు! ఎంత భేదం! ఏమిటి రహస్యం? ఏ రహస్యమూ లేదు మహాదేవి, ఏ భేదమూ లేదు. అయితే ఒక లక్ష్యం మాత్రం ఉన్నది. ఆ లక్ష్యం ఏమిటి కమలనైనా? మహాదేవి, నేను సమస్త లోకాలకు ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను. ఏ వ్యక్తి జన్మతః సురుడో అసురుడో కాడు. అతన్ని సురుణ్ణో అసురుణ్ణో చేసేది అతడి కర్మ, అతడి గత జన్మ, అతని ప్రవృత్తి. ఏ ప్రకారంగా వృక్షము నుండి రాలిపడే పుష్పమైనా ఫలమైనా అవశ్యం ఆ వృక్షం యొక్క రంగునే సంతరించుకోదో, అదే ప్రకారంగా పుత్రులందరూ అవశ్యముగా కర్మలోనూ, చరిత్రలోనూ, ప్రవృత్తిలోనూ తమ తండ్రులను పోలి ఉండరు. ఒకవేళ సురపుత్రుడు దుష్కర్మలు చేస్తే వానిని అసురుడంటారు. ఏ సురపుత్రుడైనా చరిత్రాత్ముడైతే వానిని సురుడంటారు. మరి సర్వేశ్వర, నాకనిపిస్తున్నది హిరణ్యకశిపుని పుత్రుడు దేవగృహంలో జన్మిస్తే బావుండేది కదా. అది సర్వసాధారణ సంఘటన అవుతుంది మహాదేవి. కథ కడు నిస్సారమైపోతుంది. ఒక మంచి కథ యొక్క లక్షణం ఏమిటంటే ఆ కథలోని తత్వము గాని, ఇతివృత్తము గాని అసాధారణంగా ఉండాలి, అసంభవం అనిపించాలి, ఇంతకు ముందెవ్వరూ ఊహించనదయ్యి ఉండాలి. ఇప్పుడు అపూర్వ చరిత్ర ఆవిష్కరించబడుతున్నది కదా. అయితే కమలనైనా, ఈ కథ ఎక్కడ సమాప్తమవుతుంది? కథ ఎక్కడ సమాప్తమవుతుందో ముందే తెలిసిపోతే కథలోని ఆనందాన్ని అనుభవించలేం మహాదేవి. కథ రక్తి కట్టదు. మన కథానాయకుడింకా లీలావతి గర్భంలోనే ఉన్నాడు. వానిని జన్మించని మరి. ఒకవేళ హిరణ్యకశిపుని తపస్సు సఫలమైతే ఆ శిశువు జీవనం దుర్భరమవుతుంది కదా. కథ యొక్క ఒక అంశము హిరణ్యకశిపుని తపస్సు, కఠోర అపూర్వ తపస్సు. కథలోని మరో అంశము అతని గృహంలో ఒక బాలకుని జననం. అతడు చరిత్ర సృష్టిస్తాడు.
మహాదేవి, ఈ రెండు అంశాలలో ఏది లేకున్నా ఈ కథ ముందుకు సాగదు. ఇప్పుడిక నీవలా చూస్తూ ఉండు మహాదేవి. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం ప్రజాపతియే నమః. 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 వత్స హిరణ్యకశ్యప, నీ కఠోర తపస్సు ఫలించినది. నేత్రములు తెరువుము. జై హో బ్రహ్మదేవ, జై హో ఆది ప్రజాపతి, ధన్యోస్మై. కోరుకో. ఏ వరం కావాలో. నీ తపస్సుతో నన్ను ప్రసన్నుణ్ణి చేయగలిగావు. నీకేం కావాలి? హే విధాత, తమరు నిజంగా నా కఠోర తపస్సుకు ప్రసన్నులైతే నాకో వరం ప్రసాదించండి. నేను మృత్యువుని జయించి తీరాలి. అసంభవం. హే హిరణ్యకశ్యప, నీవు కోరుకుంటున్న వరప్రదానము నా అధీనములో ఉన్నది కాదు. జీవనము మృత్యువుల సృష్టి నియమం ఏమిటంటే ఒకదానికొకటి జయించలేదు. ఈ నియమం క్రమం తప్పితే సృష్టి క్రమం తప్పుతుంది. అయినా మృత్యువు మహాదేవుడైన శంకరుని క్షేత్రము. నేను ఆ క్షేత్రములో జోక్యము కలిగించుకోలేను. నేను నీకు మృత్యువుపై విజయం సాధించడానికి వరాన్ని ప్రసాదించలేను. మరో వరం కోరుకో. మృత్యుపై విజయప్రాప్తి కాకుండా నేనేవడిగినా సరే అనుగ్రహిస్తారా బ్రహ్మదేవ? వాగ్దానం చేస్తున్నాను. ప్రజాపతి, నేను కోరబోయే వరం ఏమిటంటే గృహం లోపల గాని బయట గాని నాకు మరణం రాకూడదు. తథాస్తు. పగటి యందు గాని రాత్రి యందు గాని తథాస్తు.